అయితే దైవికమైనటువంటి క్రమంలో జీవిస్తున్న నేను కూడా నింద మంచిదే. నిజంగా నువ్వు పొరపాటు చేయకుండా నిజంగా నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఆ నిందలే నీకు ఆశీర్వాదాలుగా మారుతాయి. ఇప్పుడు యోసేపుకి ఆ పరిస్థితి వచ్చిందక్కడ. వచ్చాడు, విచారణ చేశాడు, ఏమి చూడకుండా ఎవరైతే ఆ ఇంటికి విచారణకర్తగా నియమించాడు ఆ వ్యక్తి తీసుకొచ్చి చెరసాలలో బంధించేశాడు. దేవుడు ఎక్కడన్నా దూరం ఉన్నాడా? ఏమైనాడంత దేవుడు చెరసాలలో కూడా యోసేపుకు తోడై ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయా, నువ్వు బంధింపబడినటువంటి స్థితులు నీకు కనపడుతున్నాయా? అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అంతే. నువ్వు బంధింపబడి ఉండొచ్చు, కానీ యథార్థమైనటువంటి జీవితం ద్వారా దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు యోసేపుకు చెరసాలలో కూడా దేవుడు తోడై ఉన్నాడంట. నీకు నాకు కూడా దేవుడు అలాంటి స్థితిని తీసుకురావాలని కోరుతున్నాడు. ఏ బంధకంలో ఉన్నావు, పాపం అనే బంధకంలో, నువ్వు యథార్థంగా జీవిస్తే చాలు, ఆ బంధకాల నుంచి నేను దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత గమనిస్తే 39-23 వచనం, యెహోవా అతనికి తోడైందని కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడి దేని గురించి విచారణ చేయకుండాను అతడు చేయనది యావత్తు యెహోవా సఫలపడినట్లు చేశాను. చెరసాల అధిపతి అతనికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయకుండా ఉన్నాడంట. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలం చేస్తూ వచ్చినాడంట. చూసారా? కాబట్టి చెరసాలలో ఉన్నటువంటి యోసేపు అలాగే చెరసాలలోనే ఉన్నాడు. ముందున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనిద్దాం. 39వ అధ్యాయం, క్షమించండి 40వ అధ్యాయము 7వ వచనం. అందుకు వారు మేము కలల కట్టిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరు లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడను. చాలు ఇక్కడ అంటే మొత్తం చదవలేము కాబట్టి 7వ వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళి నోట్ చేసుకోండి 23వ వచనం వరకు. అక్కడ గమనించాల్సినటువంటి విషయము, 2 అధికారులు ఉన్నారు. ఒక ఆయన పేరు పానదాయకుల అధిపతి, ఇంకొక ఆయన పేరు భక్ష్యకారుల అధిపతి. వీళ్ళిద్దరు కూడా కళ్ళలు కన్నారు. ఇద్దరు కూడా ఏం కన్నారు? వీళ్ళిద్దరిని ఏదో ఒక నింద నిమిత్తము ఆ చెరసాల్లో వేసినారు. కానీ వాళ్ళిద్దరికి ఏమొచ్చిందంట? కళలు కంటదు కదా మీరు, మంచి మంచి కళలు, పీడ కళలు, దయ్యం కళలు మనం కూడా కంటుంటాం అప్పుడప్పుడు, అని పనికిరాని. కానీ వీళ్ళు కన్నారు కంగారు పడినారు. ఏమన్నారు? కళలు కానీ కంగారు పడినారు. ఈనాడు కళల జీవితంలో జీవిస్తున్నటువంటి ఎంతో మంది ఇలానే జీవిస్తూ ఉన్నారు. కానీ ఆ కళలు నిజం కావాలంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఆ కళలు కానీ వారు ఏం చేసినారంటే 23 చదవమ్మ చివరిగా, 40వ అధ్యాయము అది కాదు. అయితే ఒక నిమిషం, దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి కళల భావాన్ని యోసేపు చెప్పేసినాడు. ఒకరికేమో రాజు మళ్ళీ పిలిచి ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఒకరికేమో నేను ఉరేస్తాడు రాజు అని చెప్పాడు. 2 జరిగినాయి. అయితే యోసేపు ఏం కోరినాడంటే, అయ్యా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ చెరసాల నుండి రాజుకు చెప్పి విడిపించు అన్నాడు. విడిపించు అంటే సరే అన్నాడు. ఇప్పుడు చదవమని. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకునక ఏం చేసినాడంట? మరి
ఆ చెరసాలలో ఎవరు సాయం చేసినారు? దేవుడు యోసేపుకు సాయం చేసినాడు. యోసేపు పానదాయకుల అధిపతికి. యోసేపులో ఉండే లక్షణం ఏంటి? సహాయం చేసే గుణం ఉందని మనం గమనించవచ్చు ఇక్కడ. రెండోది, ఆయన కోరుకున్న కోరిక నెరవేరిందా అంటే లేదు. వీడేమో చెరసాల నుండి బయటికి పోయి ఏం చేసినాడంట? మర్చిపోయినాడంట. ఈనాడు అనేక మంది ప్రజల పరిస్థితి ఇదే. మేలు పొందుకుంటాం, దేవుణ్ణి మర్చిపోతాం. మేలు పొందుకుంటాం, సంఘాన్ని మర్చిపోతాం. కారణం ఏంటంటే ఆ కాళ్ళకు స్థిరత్వం అనేది ఉండదన్నమాట. అటు అటు ఇటు అటు ఇటు అటు. స్థిరత్వం సంఘంలో మేలు పొందుకున్న తర్వాత సంఘానికి నమ్మకంగా ఉండాలి. కానీ నేను ఇక్కడ గమనిస్తున్న విషయాలు ఏంటంటే, మేలు పొందుకుంటున్నారు, వచ్చి సంఘాన్ని మర్చిపోతున్నారు, సేవకుని మర్చిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు కాదు చేసింది, నేను కాదు చేసింది, నేను మొదటి నుంచి అదే దేవుడు చేసినాడు. ఉన్నటువంటి కొంతమంది అసూయ పరులైనటువంటి సేవకుల ద్వారా కొన్ని సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి నాడు. ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని విషయాలు తెలిసి నేను కూడా దేవుని చెప్పి చాలా బాధపడుతూ వచ్చాను. ఏంటి ప్రభు, ఇలాంటి సేవకులు నేను వాళ్ళ మేర కొరకే ప్రార్థన చేస్తుంటే వాళ్ళు నా కీడు కొరకే పన్నాగాలు పడుతున్నారు. అయితే ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఎన్ని చేసినా దేవుడు ఉన్నాడు అంతే. వచ్చే వాళ్ళని ఆపాలని చూసినా, పోయే వాళ్ళని మనము పట్టుకోలేము, ఆపలేము, పొందలేము. అందుకే నేనేమంటే, ఉన్న 10 మంది అయినా రోషముతో బ్రతికితే ఈ 10 మంది ఇంకొక 10 మందికి సువార్త చెప్పి రక్షణలోకి తీసుకొస్తారు. సంఘం నిండితోనో, సంఘంలో ఇంకా అనేక మంది వచ్చి ఏదైనా చేస్తేనో సంఘానికి క్షేమం కాదు, కాపరికి క్షేమం కాదు. వచ్చేటోళ్ళని లాగితే కొంతమంది బతికి లాగే తయారైంది. అలాంటి వాళ్ళని దేవుడు చేసుకుంటాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయినాడు యేసేపుని, సాయం చేసిన మర్చిపోయినాడు. నీవు నేనైతే అలా ఉండొద్దు. దయచేసి సహాయం చేసిన వారిని గుర్తుంచుకొని మళ్ళీ తిరిగి సహాయం చేయడానికి. ఇప్పుడు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడతారో ఎవరు తెలియదు. దేవుడు కొంతమందిని అలా ఉంచుతాడు అంతే. కాబట్టి నేను కూడా అలాంటి వారం కాకుండా ఉంటుంది కాక. కాబట్టి ఇక్కడ పానదాయకుల అధిపతి మర్చిపోయినాడు. తర్వాత 41వ వచనము, 1వ వచనం చదవమ్మ. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనను, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా వలసినవి 7 ఆవులు ఏటి నుండి పైకి వచ్చి మేయించుండను. చాలు. ఇక్కడ 41 నుంచి ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1 నుంచి 8 వచనాలు. ఫరో కలగన్నాడు. ఏంటి? ఫరో ఒక కలగన్నాడు. జమ్ములు అంటే ఏటి నుంచి బలిసిన ఆవులు 7, పక్క చెక్కిన ఆవులు 7. కలకని భయపడినాడు ఆయన. ఏంది? భయపడినాడు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే 41:9 చదవమప్పుడు. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఏమంట? నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనిచున్నాడు అంట. చూసారా? ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? చెరసాలలో నేను యేసేపు ద్వారా సహాయం పొందినాను. ఇప్పుడు నా రాజు దగ్గరికి వచ్చి నేను చేరినప్పుడు రాజు కలగన్నాడు. అప్పుడు ఎవరు గుర్తొచ్చినారు? యేసేపు. మర్చిపోయిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే గుర్తు తెప్పిస్తాడు ఖచ్చితంగా ఒకరోజు. అరే, నేను పలానా చోట మేలు పొందుకున్నా కదా, నేను ఇది చేయడం కరెక్ట్ కాదు కదా అని. ఖచ్చితంగా ఒకరోజు ఆ స్థితిలోనికి వారు వచ్చినప్పుడు పశ్చాత్తాపడతారు, బాధపడతారు. ఇంట్లో కూర్చొని ఏడ్చేది ఒకటి తక్కువ ఉంటుంది. ఇంకా ఎందుకంటే మనుషులం కాదు, దేవుని పరిచర్యలో ఖచ్చితంగా అవన్నీ దేవుడు గుర్తు చేసిన రోజున వారి మగాలు చూడలేము మనం. ఈయన కూడా అదే చేసినాడు. ఇక ఏమని? అయితే నేను తప్పు చేసినానే,
నా తప్పు నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? మరో కలగన్నందుకు. అప్పుడు నా కల భావాన్ని చెప్పినాడు ఒక ఆయన, ఎవరు? యేసేపు. ఇప్పుడు ఈయన కల భావాన్ని కూడా ఎవరు చెప్తారు? యేసేపే చెప్తారు. వెంపడే రాజుకు చెప్పాడు అక్కడ, అయా పరిస్థితిలయ్యా, ఒకప్పుడు మీరు చెరసాలలో వేసినప్పుడు నాకు యేసేపు ద్వారా సహాయం వచ్చింది. మేము కన్న కలకు తను ఖచ్చితంగా సమాధానము చెప్తాడయ్యా అన్నప్పుడు, అప్పుడు అక్కడ గమనించాల్సింది ఏంటంటే 13:41. అతడు మాకు ఏ భావము తెలిపెను, ఆయా భావముల చొప్పున జరిగాను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యదాన్ని వేలాదీయించనని ఫరోతో చెప్పగా, ఫరో ఎవరిని పిలిచినాడు? యోసేపును పిలువనింపెను. కాబట్టి చెరసాల నుండి అతను త్వరగా రప్పించుని అతను క్షారం చేయించుకుని మంచోటు పెట్టుకొని. ఏం జరిగింది ఇప్పుడు? యోసేపు చెరసాలలో దేవుడు ఎందుకు తోడైనాడంటే ఎందుకే. దేవుడు తన ప్రజలైన వారిని కొంత కష్టంలో నెట్టినట్టు కనపడొచ్చేమో, కొంత బాధల్లో నెట్టినట్టు కనపడొచ్చేమో, కానీ సహాయం మాత్రం చేయకుండా మానడు. అక్కడేమో చెరసాలలో ఒక వ్యక్తి మర్చిపోయాడు. నువ్వు మర్చిపోతావా సుమా, నీ రాజుకే కళ తెప్పిస్తా అని కళ తెచ్చినాడు. ఇప్పుడేమైంది? మళ్ళీ అక్కడ ఆ రాజు మర్చిపోవడంతోనే మళ్ళీ చెరసాలలో ఉన్నటువంటి యోసేపును బయటికి తీసుకొచ్చినాడు. ఈనాడు నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ పరిస్థితుల గురించి ఎవరైనా మర్చిపోని దేవుడు మాత్రం మరవలేదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ విషయమై, నా విషయమై యోసేపుకి ఎలాగైతే తోడుగా ఉన్నాడో, నాకు, నీకు, మనందరికీ కూడా ఆయన తోడుగా ఉన్నాడు. అక్కడ ఆయనని రప్పించారు, మంచి బట్టలు వేశారు, వస్త్రాలు కట్టించారు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఏం పని కొరకు పిలిచారు? ఆ ఫరో యొక్క కళ భావాన్ని చెప్పాలి ఆయన, అంతే. నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ రీతిగా అయినా దేవుడు సహాయం చేయొచ్చు, కానీ నువ్వు కంగారు పడాల్సినటువంటి అవసరము ఏమాత్రము కూడా లేదు. అతని చెరసాల నుండి బయటికి తీసుకొని వచ్చారు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఎలాంటి చెరసాలలో ఉంటున్నావు? ఎలాంటి ఇబ్బందుల్లో ఉంటున్నావు? ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో చెరసాలలో ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని నేను బయటికి రప్పించబోతున్నాను. ఏ రీతిగా అయినా సహాయం చేసి నీ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను. వాడు మర్చిపోవచ్చేమో, వాని కుటుంబంలో ఇంకొక పెద్ద తలకాయని పట్టుకుంటాను. ఇప్పుడు చెరసాలలో ఉన్న పానదాయకుల అధిపతి మర్చిపోయినాడు, వాని పైన ఉన్నటువంటి అధికారిని పట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు పట్టుకున్నాడా లేదా? పట్టుకొని యోసేపును జ్ఞాపకం చేసుకునేటట్టుగా చేశాడు. ఈరోజు నీ కొరకు ఎవరినైనా తలకాయ పట్టుకొని లాక్కొచ్చి నీకు సహాయం చేయొచ్చు దేవుడు. ఈ సత్యాన్ని గమనించు, ఈ సత్యాన్ని వెంబడించు. ప్రభువా నిజమే కదా, ఒకవేళ యోసేపు తన జీవితంలో పాపానికి బానిస అయితే ఇవన్నీ జరిగేది అంటే జరగవు. కారణం ఏంటో తెలుసా? పాపానికి బానిసైనటువంటి యోసేపు కాదు, అక్కడ పాపం నుండి దూరంగా పారిపోయినటువంటి యోసేపు. కాబట్టి దేవుడు చెరసాలలో ఆయన వేసిన అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఈనాడు ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉంటున్నాయి? దేవుడు యోసేపును దీవించాడు, తోడై ఉన్నాడు. యోసేపు నిమిత్తం ఐగుప్తుని దీవించాడు. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. యోసేపుపై నిందపడింది. యోసేపు చెరసాలలోకి వచ్చాడు. చెరసాలలో సహాయం చేశాడు, కానీ తను వేరే వాళ్ళ ద్వారా సహాయాన్ని కోల్పోయాడు. ఇవన్నీ ఇలాంటి జీవితంలో కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు.
ఆ చెరసాల నుండి, ఆ బంధకాల నుండి నిన్ను విడిపించడానికి నీకు తోడై ఉంటా. నువ్వు బ్రతకాల్సింది ఏంటంటే దేవుని కొరకే రోషంగా బ్రతుకు, దేవుని కొరకే నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. ఇదే నేను కోరుకుంటున్నా అంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్నో మేళ్ళు మరి యోసేపు జీవితంలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ 5 మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాక మనం బలలో ప్రవేశిద్దాం. తర్వాత ఇంకొక 2 విషయాలు చూసుకొని